వైసీపీ కీలక నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పుడు ఎక్కడున్నారు? ఆయన ఏం చేస్తున్నారు? ఆయన రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పేశారా? విజయసాయిరెడ్డి బాటలోనే ఈయన కూడా అస్త్ర సన్యాసం చేసేశారా అంటే ఆ పార్టీ పరిణామాలు అవునని చెప్తున్నాయి. వంశీ స్థానంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఓ బడా నేతకు బాధ్యతలు అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పార్టీ అధినేత జగన్ పరిశీలనలో ఉన్న ఈ విషయంపై 1-2 రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. గన్నవరం కాబోయే ఇన్ఛార్జి ద్వారా వైసీపీకి చాలా రకాల ఉపయోగాలున్నాయని ఆ పార్టీ నేతలే అంటున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ నుంచే రాజకీయాల్లోకి వచ్చారు. ముందు విజయవాడ ఎంపీగా పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. తర్వాత గన్నవరం టీడీపీ ఎమ్మెల్యేగా వరుసగా 2 సార్లు విజయం సాధించారు. 2019లో రెండోసారి గెలిచాక టీడీపీ ఓడిపోవడంతో తన దారి తాను చూసుకుని వైసీపీ పంచన చేరారు. మళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుందన్న ధీమాతో టీడీపీ ముఖ్య నేతలపై ఇష్టానుసారం నోరు పారేసుకుంటూ చెలరేగిపోయారు. గత ఎన్నికల టైంలో ఫలితాల రోజు పోలింగ్ సరళిని గమనించి కౌంటింగ్ కేంద్రం నుంచి మధ్యలోనే మాయమైపోయారాయన. అటు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కూడా ఘోర పరాజయం పాలవడంతో నియోజకవర్గానికి దూరంగా క్యాడర్కే అందుబాటులో లేకుండా పోయారు. ఎంతలా అంటే ఆయన ఎక్కడున్నారా అని అధికార పార్టీ నేతలు ఆరా తీసినా కూడా ఆచూకీ దొరకలేదు. మధ్యలో ఒకసారి తాడేపల్లిలో జిల్లా వైసీపీ సమీక్ష సమావేశానికి హాజరైన ఆయన మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలతో కలిసి మీడియా ముందుకొచ్చినప్పటికీ మాట్లాడకుండానే గాయబైపోయారు. వంశీ కోసం 7 నెలలుగా ఇటు సొంత పార్టీ నేతలు అటు అధికార పార్టీ నేతలు ఎంత ఆచూకీ తీసినా ఎక్కడున్నారో కూడా కనిపెట్టలేకపోయారు. టీడీపీ ముఖ్య నేతలతో పాటు చంద్రబాబు ఫ్యామిలీపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వల్లభనేని వంశీపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే విజయవాడలోని ఆయన ఇంటిపై దాడికి కూడా ప్రయత్నించడంతో పోలీసులు ఎంటర్ అయి పరిస్థితి చక్కదిద్దాల్సి వచ్చింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో A71గా వంశీని ఎలాగైనా అరెస్టు చేయాలని పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేసినా ఆయన దొరకలేదు. ఆ కేసులో వంశీ మినహా అందరినీ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అయితే వంశీ మాత్రం ఎక్కడున్నారో అటు పోలీసులకు ఇటు టీడీపీ నేతలకు అంతు చిక్కలేదు. ఆ క్రమంలో వంశీ విదేశాలకు వెళ్లారని వార్తలొస్తే మరికొంతమంది మాత్రం హైదరాబాద్లో తలదాచుకున్నారని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇక 2019 ఎన్నికల్లో వంశీపై వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఇటు వంశీ కనిపించకుండా పోవడంతో గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ అనాథలా తయారైంది. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలకు సంబంధించి వంశీ అనుచరులు అరెస్ట్ అవుతున్నా పట్టించుకునే దిక్కు కూడా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే వైసీపీకి గన్నవరంలో ఇన్ఛార్జ్ అవసరమయ్యారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ అయ్యాక ఆమెతో విభేదించి పార్టీకి దూరంగా ఉంటున్న మాజీ పీసీసీ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ రూపంలో వైసీపీకి ఆప్షన్ దొరికింది. గత ఎన్నికల్లో గన్నవరం టికెట్ ఆశించిన షర్మిల ఆమెకు టికెట్ ఇవ్వలేదు. ఆ తర్వాత ఆమె ఉపాధ్యక్ష పదవిని రద్దు చేశారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోవడంతో అసంతృప్తిగా ఉన్న పద్మశ్రీ ఇప్పుడు వైసీపీ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారట. దీనికి జగన్ కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. అన్ని కుదిరితే ఆమె వైసీపీలో చేరి గన్నవరం ఇన్ఛార్జి కావడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ నుంచి నేతలు వలసలు వెళ్లిపోతుండటంతో కాంగ్రెస్ నుంచి సీనియర్లను పార్టీలోకి ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పీసీసీ మాజీ చీఫ్ శైలజానాథ్ ను వైసీపీలో చేర్చుకోగా ఆయన తర్వాత పీసీసీ మాజీ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీని చేర్చుకునేలా చర్చలు జరుగుతున్నాయి. గత ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేయాలని పద్మశ్రీ భావించారు. అయితే ఆమె ప్రయత్నాలకు పీసీసీ చీఫ్ షర్మిల గండి కొట్టారు. దీంతో పార్టీపై అసంతృప్తితో కొన్నాళ్లుగా పద్మశ్రీ పార్టీకి దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా షర్మిలపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆమె రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే పద్మశ్రీని చేర్చుకోవడానికి వైసీపీ ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. పద్మశ్రీ ద్వారా గన్నవరం నియోజకవర్గానికి సమర్థురాలైన మహిళా నేత లభించడంతో పాటు తనపై విమర్శలతో విరుచుకుపడుతున్న చెల్లెలు షర్మిలకు చెక్ చెప్పొచ్చని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకే దెబ్బకు 2 పెట్టెలన్నట్టు పద్మశ్రీ ద్వారా 2 రకాల ప్రయోజనాలు ఉండడంతో ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని వైసీపీ అధినేత జగన్ జిల్లా నాయకులను ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.